Garuda Express, an international courier service. ప్రపంచంలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ ఉబర్ చుట్టూ ఇప్పుడు వివాదాలు చుట్టుముట్టాయి. ప్రస్తుతం ఉబర్ కంపెనీ పీకల్లోతు కష్టాల్లో నడుస్తోంది. ఈ సమస్యల సుడిగుండ నుంచి ఉబర్కు కొత్త జీవం పోసేందుకు భారీ ప్రణాళిక అమలు జరుగుతున్న సమయంలో వ్యవస్థాపక సీఈఓ కలానిక్ వైదొలగటం ఉబర్ కంపెనీ ఉద్యోగస్తుని బాధ పెడుతుందట. ఒక చిన్న ఐడియాతో ప్రపంచ గమనాన్ని మార్చింది ఉబర్ కంపెనీ. యాప్ ఆధారిత క్యాబ్ కంపెనీగా పేరు తెచ్చుకుంది. కొద్ది మందితో పిడికెడి పెట్టుబడితో మొదలై 8 ఏళ్లలో $7,000 కోట్ల అంటే భారతీయ కరెన్సీలో 4.76 లక్షల కోట్ల కంపెనీగా ఎదిగి చరిత్ర సృష్టించింది. సొంతగా ఒక్క క్యాబ్ కూడా లేకుండా క్యాబ్ల రంగంలో విశ్వ కంపెనీగా అవతరించింది ఉబర్. 76 దేశాల్లో కోట్ల మందికి సేవలందించింది. లక్షల మందికి ఉపాధిని సమకూర్చింది. ఇలా వ్యాపారం పెరగతో పాటే వివాదాలు కూడా పెచ్చరిల్లాయి. అనేక నగరాల్లో ఉబర్ మీద నిషేధాలు కూడా వచ్చాయి. ఉబర్ ఎలా ఎదిగిందంటే స్మార్ట్ ఫోన్ల రాక, మధ్యతరగతి సంపద వృద్ధి ఉబర్కు బాగా కలిసొచ్చింది. ఫోన్లో క్లిక్ చేస్తే చాలు క్యాబ్ మన ముంగిట సిద్ధం అనే నినాదంగా మారిపోయింది. అంతేకాదు యాప్ ద్వారా హెలికాప్టర్ రప్పించుకోవటం మొదలుకొని ఆర్డర్లు చేస్తే కుక్కపిల్ల సరఫరా వంటి కొత్త రకం సేవలు కూడా ప్రవేశపెట్టింది. సమస్యల సుడిగుండంలోకి ఉబర్ ఎలా వెళ్ళిందంటే డ్రైవర్ల ఫిర్యాదులు, సమ్మెలు, గొడవలు ఉబర్ను వెంటాడటం మొదలైంది. ఇవన్నీ ఒకెత్తు, మహిళలకు ఉబర్ కంపెనీలో తగిన రక్షణ లేదని వచ్చిన ఆరోపణలు ఇంకొకెత్తు. ఉబర్ కంపెనీలో లైంగిక వేధింపులు ఎక్కువని కూడా రుజువు కావడంతో ఆ సంస్థ పరువు గంగలో కలిసిపోయింది. ఒక్కొక్కరు సంస్థ అధికారులు రాజీనామా చేస్తూ పోయారు. రోజురోజుకు ఉబర్ పతనం దిశగా ప్రయాణిస్తుండటంతో ఇన్వెస్టర్లు ఇక చాలు అని చెప్పేశారు. దీంతో ఉబర్ క్యాబ్ కంపెనీకి కూడా దెబ్బ తగిలింది.